నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 20వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:46 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:49. ఈ రోజు తిథి నవమి ఉదయం 9:47 వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి 9:45 వరకు. తదుపరి అశ్విని నక్షత్ర ప్రవేశము. ఈ రోజున వర్జము ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 12:01 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8:23 నుండి ఉదయం 9:15 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 12:43 నుంచి మధ్యాహ్నం 1:35 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:39 నుంచి మధ్యాహ్నం 12:17 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:33 నుంచి సాయంత్రం 5:11 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:10 నుంచి తెల్లవారి 4:58 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 7:30 నుంచి రాత్రి 8:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు ధనస్సులోను, బుధుడు కూడా ధనస్సులో సంచారం చేస్తున్నారు. దాని యొక్క ఫలితాలు ప్రయాణాలు సాఫీగా ఉంటాయి, లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆయా రంగాలలో ఉన్న వాళ్ళకి గ్రోత్, డెవలప్మెంట్ కనిపించే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. మీకు చెప్పదగిన పరిహారము: నవగ్రహ ఆలయంలో గురు సంబంధిత పూజ కానీ జపం కానీ చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: సూర్యుడు మకరంలోను, చంద్రుడు మకరంలోను, బుధుడు కూడా మకరంలోను సంచారం చేస్తున్నారు. ఫలితాలు: ఉద్యోగంలో పురోగతి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, ఆకస్మిక ధన ప్రాప్తి రావడము, వ్యాపారంలో వృద్ధి కనిపిస్తోంది. అయితే మీకు చెప్పదగిన సూచన: ఏదైనా మీ ఇష్టదేవానికి సంబంధించినటువంటి ఆలయ సందర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క గ్రహస్థితులు: సూర్యుడు, చంద్రుడు, బుధుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు: స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీ యొక్క పరిస్థితులు మెరుగుపడే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో అలజడి ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తలకు సంబంధించి కానీ బంధుమిత్రులకు సంబంధించి కానీ విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము: నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి పూజ చేయించుకోవడం కానీ, శక్తి కొద్దీ జపదాన హోమాలు చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: సూర్యుడు మీనంలోను, చంద్రుడు, బుధుడు కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. వీటి యొక్క ఫలితాలు: ఆర్థిక లాభాలు ఉండబోతున్నాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము: హనుమంతుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశిలో మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.